అభివృద్ధికి మనందరం కూడాను కృషి చేయాలి. అలాంటి అవకాశం మనకు వచ్చినప్పుడు అన్ని విధాలుగా మనం ఉంటామని మేమంతా నిర్ణయించుకున్నాం. ఆ రోజుకి సమైక్య ఆంధ్ర ఇంత పెద్ద ఎత్తున ప్రతి ఒక్కళ్ళ మనసుల్లో ఉంటుంది అనేది ఎవరూ ఊహించలేదు. ఈ రోజున అలాంటి తొందరపాటు నిర్ణయం మూలంగా ఈ రోజున ప్రతి చోట ప్రతి ఒక్కళ్ళు కూడాను పెళ్లిబుకినటువంటి ఎమోషన్స్ తోటి వాళ్ళందరూ పెద్ద ఎత్తున చేస్తున్నారంటే ఇది రాజకీయ నాయకులు వాళ్ళ ప్రోద్బలంతో ఏర్పడినటువంటి కాదు, రియల్ ఎమోషన్స్ ప్రజల్లో నుంచి ఇది వచ్చింది. అత్యధిక శాతం ప్రజలు ఈ సమైక్యంగా ఉందాం, కలిసికట్టుగా ఉందాం అని ప్రతి ఒక్కళ్ళు నిర్ణయించుకున్నారనేది ఈ రోజున మనం చూస్తున్నాం. అంటే ఎప్పుడైనా సరే ఈ యొక్క పరిస్థితి ఈ విధంగా ఉంటుంది, కలిసికట్టుగా ఉండటం కోసంగా ఇంత పెద్ద ఎత్తున ఉద్యమిస్తారు, ప్రజల్లో నుంచి ఇంత పెద్ద ఎత్తున ఇది వస్తుంది అని ఎవరు ఊహించరు. నా మటుకు నేను ఎప్పుడూ ఊహించలేదు. నా వరకు ఎందుకు 27 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి తెలుగుదేశం వాళ్ళు ఊహించలేదు, 125 సంవత్సరాల కాంగ్రెస్ కూడా ఊహించలేదు. అందుకనే ఒక్కసారిగా పార్టీలకి అతీతంగా ప్రతి ఒక్కళ్ళు కూడాను దీనికి బాధ్యత వహిస్తూ దీనికి న్యాయం జరగాలి, ఇది తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాదు అంటే ప్రతి ఒక్కళ్ళు కూడాను ఈ రోజున ఈ రకంగా ఉద్యమించడానికి సమాయుక్తమయ్యారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అత్యధిక శాతం ఎక్కువ ప్రజానీకం ఈ రోజున సమైక్యంగా ఉండాలని కోరుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రజారాజ్యం కూడాను తన యొక్క నిర్ణయంలో మార్పు తీసుకోవాలి. ప్రజల అభీష్టానికి అనుగుణంగా వెళ్లడమే రాజకీయ పార్టీల యొక్క స్వభావం. ఎందుకంటే ఏ రాజకీయ పార్టీ అయినా సరే వాళ్ళ యొక్క భావాల్ని, వాళ్ళ ఆశయాల్ని, వాళ్ళ ఆదర్శాల్ని ప్రజల మీద రుద్దటం, ప్రజలు దానికి అనుగుణంగా వెళ్ళటం, మన రాజకీయ పార్టీల అభీష్టానికి ప్రజలు అనుగుణంగా కాదు, ప్రజల యొక్క అభీష్టానికి అనుగుణంగా రాజకీయ పార్టీలు ఉండాలి. ఆయా సమయాలను బట్టి, ఆయా పరిస్థితులను బట్టి అప్పుడు ప్రజల యొక్క అత్యధిక శాతం ప్రజల యొక్క అభీష్టానికి మేర ప్రతి ఒక్కరు కూడాను వాళ్ళ యొక్క విధానాలు కానివ్వండి ఇవన్నీ కూడాను కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇది కొత్త కాదు. ప్రజారాజ్యాలు ఒక్కటే ఆ నిర్ణయం తీసుకోవడం కాదు. గతంలో తెలుగుదేశం కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, ఆఖరి వామపక్షాలు కూడాను ఇలాంటి పరిస్థితుల్లో నిర్ణయాలు మార్చుకుని మనకు తెలుసు. ఎందుకు చెప్పాలంటే రాజ్యాంగంలో కూడాను ఆయా పరిస్థితులు బట్టి, కాలమాన పరిస్థితులు బట్టి, అవసరాలను బట్టి, ప్రజల అభీష్టాన్ని బట్టి వాళ్ళ అమెండ్మెంట్స్ చేసినవి, రాజ్యాంగ సవరణ చేసినవి కూడా మనందరికీ తెలుసు. ఆ పరిస్థితిలో అత్యధిక శాతం ప్రజల అభీష్టానికి అనుగుణంగా ఈ రోజున సమైక్య ఆంధ్ర అనేది ఇంత పెద్ద ఎత్తున ఉన్నందుకు అది ఆ నిర్ణయం తీసుకోవడం కోసంగా మేము సమాయత్తం అయ్యాం. అవడానికి ముందు గత 4-5 రోజులుగా ఇది విస్తృతంగా మేము మా పార్టీ శ్రేణులతోటి అన్ని ప్రాంతపు మా యొక్క నాయకులతోటి, కొంతమంది మేధావులతోటి, ఈ పరిస్థితులు విశ్లేషకులతోటి ఇవన్నీ కూడా మేము చాలా విస్తృతంగా చర్చించడం జరిగింది. ఎవరేం చేసినా సరే, ఎవరు ఏం చెప్పినా సరే వాళ్ళందరూ చెప్పింది ఆఖరికి అత్యధిక శాతం ప్రజలు కలిసి ఉండాలి అనే కోరిక మేరకు మేము ఒక కొలిక్కి వచ్చి రోజున సమైక్య ఆంధ్రాకి కట్టుబడి ఉంటానికి నిర్ణయం తీసుకున్నాం. ఎక్కడైనా సరే ఏ యొక్క రాష్ట్రంలో, ఏ యొక్క దేశంలో ఉన్న ఏ రాష్ట్రాలైనా సరే ఎవరు ఉద్యమించినా విభజనకు ఉద్యమించారు. కానీ ఫస్ట్ టైం ఈ యొక్క చరిత్రలోనే, దేశ చరిత్రలోనే కలిసి ఉంటాం, ఐక్యంగా ఉంటాం అంటే ఉద్యమించడం అనేది బహుశా ఇదే మొట్టమొదటిది. ఆ రకంగా ఈ రోజున ఇంతమంది ఇలా ఉన్నందుకు దానికి తలొగ్గి ఖచ్చితంగా దానికి ప్రజల అభీష్టానివే మాకు శిరోధార్యంగా భావించి ఈ రోజున ఈ నిర్ణయం తీసుకోవడానికి నేను కట్టుబడి ఉన్నాం, నిర్ణయం తీసుకున్నాం. కాబట్టి ఇందులో దిశగా ఏ యొక్క తెలంగాణ ప్రాంత వాసులు నన్ను వాళ్ళ యొక్క ప్రేమ అభిమానాలతోటి ఒక ఆర్టిస్ట్గా 30 సంవత్సరాలు నన్ను వాళ్ళ గుండెలో పెట్టుకుని నాకు ఈ స్థానం కల్పించారు. ఆ కృతజ్ఞత నాకు నిలువెల్లా ఉంది. అలాగే వెనుకబాటుతనం వలన వాళ్ళ యొక్క పరిస్థితి ఈ రోజు ఇలా ఉంది అంటే రాష్ట్రం ఇంకా చిన్నదైపోవడం మూలంగా దానికి సంబంధించినటువంటి అభివృద్ధి కుంటుపడుతుంది అని
మేధావులు చెప్పిన దానికి మేము ఆలోచన పడ్డాం. ఎందుకంటే చిన్న రాష్ట్రాలు అయ్యే కొలది వనరులు తగ్గిపోతాయి. నీటికి సంబంధించిన వనరులు కానివ్వండి, ఇతర ఆర్థికంగా సంబంధించి కానివ్వండి, పారిశ్రామికంగా సంబంధించి ఏ రకంగా చూసుకున్నా సరే అభివృద్ధి అనేది కుంటుపడటం అనేది వాస్తవం. అలాంటి పరిస్థితిలో నిజమైన అభివృద్ధి జరగదు. ఆ అభివృద్ధి జరిగినా సరే ఎవరైతే నిజమైన సఫరర్స్ ఉన్నారో, ఎవరైతే నిజమైన బాధితులు ఉన్నారో, ఎవరైతే ఇంకా వెనక్కి వెళ్ళిపోతున్నారో అలాంటి వాళ్ళకి మన నిజమైనటువంటి న్యాయం జరగదు. సామాజిక న్యాయం జరగాలి అన్న మా నినాదం ఆ యొక్క నేపథ్యంలో చిట్ట చివరి వారికి నిజమైనటువంటి అభివృద్ధి జరగాలి అంటే నిజంగా అలా జరిగే పరిస్థితి సెపరేట్ అయిపోవడం మూలంగా జరగదు అని ఎంతోమంది విశ్లేషకులు చెప్పిన దాన్ని కూడా పరిగణలోకి తీసుకుని వారి అభివృద్ధి ప్రధానంగా సమైక్యంగా ఉన్నప్పుడు ఎక్కువ వనరులకి, ఎక్కువ అభివృద్ధికి, పారిశ్రామికంగా అన్ని రకాలుగానే ఉంటుంది. కాబట్టి ఆ షేర్ చేసుకోవడంలో ఎవరికి ఏ రకంగా లబ్ధి చెందాలి, ప్రాంతాలకు అతీతంగా ఎరుగుపడుతూ ఉన్న దానికి ముందుకు తీసుకురావడం కోసంగా, వాళ్ళ అభివృద్ధిని మరింత మెరుగుపరచడం కోసంగా ఈ రోజున మా యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది సమైక్య ఆంధ్రతోటే, ఈ ఆంధ్రప్రదేశ్ యునైటెడ్గా ఉండటంతో సాధ్యం అవుతుంది అని అందరూ తీసుకున్న నిర్ణయానికి మేము ఈ రోజున కట్టుబడి ఉన్నాం. దానికోసమే మేము ఈ రకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక ఈ ఉద్యమం విషయంలో చెప్పాల్సి వస్తే ప్రేక్షక పాత్ర వహిస్తుంది కాంగ్రెస్. ఇన్ని రోజులు బట్టి ఇంత ఉధృతంగా ఉంటే దీన్ని ముందుగా ఊహించకుండా అనాలోచితంగా చేసిన నిర్ణయం మూలంగా ప్రతి చోట ఈ రోజున అభివృద్ధి కానివ్వండి, అన్ని రకాల వ్యాపారస్తులు కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, ఇతర ఉద్యోగస్తులు కానివ్వండి, దైనందిన జీవితానికి సంబంధించినటువంటి ఒక మామూలు కుటుంబాలు కానివ్వండి, ఇవన్నీ కూడాను ఒక అభద్రతా భావం అస్తవ్యస్తంగా అయిపోయి అగమ్యగోచరంగా ఉండి భవిష్యత్తు ఏమో తెలియక ఈ రోజున చాలా దీనమైన పరిస్థితి ఉంది. దీనికి ఇది రాజకీయ నాయకులు వాళ్ళ లబ్ధి కోసం చేసే ప్రయత్నం కాదు. ఇది ప్రజల యొక్క అవసరాలు, వాళ్ళ యొక్క అభీష్టం మేరకు ప్రతి ఒక్కరు సమావేశం అయ్యారు కాబట్టి ఈ యొక్క ఉద్యమానికి ఇంత పెద్ద ఎత్తున పెళ్లుబుకి ఈ రోజు ప్రతి ఒక్కరు కూడాను దానికి సపోర్ట్గా నిలబడుతున్నారు. అంటే కలిసికట్టుగా ఉంటేనే ఖచ్చితంగా అభివృద్ధి జరుగుతుంది అన్నది నమ్మేం కాబట్టి మా యొక్క నిర్ణయంలో కూడా ఈ మార్పు తీసుకురావడం జరిగింది. అది ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తూ ఇక మీద ప్రజారాజ్యం సమైక్య ఆంధ్రప్రదేశ్ కోసం ఖచ్చితంగా అకుట దీక్షతోటి ముందుకు సాగుతుంది. దీనికి కావాల్సినటువంటి అన్ని రకాల నిర్ణయాలు కానివ్వండి, అన్ని రకాల పద్ధతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ రాబట్టడానికి ఎవరి మీద ఏ రకమైన ఒత్తిడి తీసుకురావడానికి సమాయత్తమైంది సందర్భంగా తెలియజేస్తాను. ఈ యొక్క నేపథ్యంలో ఎక్కడైతే వెనుకబాటుతనం ఉందో తెలంగాణలో దాని మీద ఎక్కువ దృష్టి కేంద్రీకరించి అక్కడ ఆ అభివృద్ధి కోసంగా మేము కట్టుబడి ఉంటాము. వారి యొక్క అభివృద్ధి అనేది పరమావధిగా మేము ముందుకు సాగుతామని సందర్భంగా తెలియజేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమండి, రాజీనామా అనేది నేను మా యొక్క ఆశయంలో కానివ్వండి, మా విధానంలో మార్పు రావటం మూలంగా ఈ మార్పుకు నైతిక బాధ్యత వహిస్తూ నేను రాజీనామా ఇవ్వటం జరిగింది తప్ప ఎవరి ఒత్తులు కానివ్వండి, వేరే ఒకరు నన్ను బలవంతం పెట్టడం మూలంగా జరిగింది కాదు. ఇది నైతిక బాధ్యత వహిస్తూ నేను రాజీనామా ఇవ్వాలని నిర్ణయించుకున్నాను.